ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా చెల్లెళ్ళ పెళ్లి కూతురు ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్ వెళ్ళేంత వరకు ఏం జరుగుతుంది అనేది ఉంటుందన్నమాట ఈ వీడియో. సో లేట్ చేయకుండా ఆ వీడియో అంతా చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఏంటంటే చూస్తున్నారు కదా, మా చెల్లెలు ఎంత ముద్దుగా ఉంది కదా, వైట్గా ఉంటుంది ఫేస్ అంతా. సో శారీ కూడా భలే ఉంది. అట్ ద సేమ్ టైం బాగా కట్టించారు. శారీ కట్టించేవాళ్ళు, రెడీ చేసేవాళ్ళు కూడా భలే రెడీ చేశారు. చాలా ముద్దుగా కనిపిస్తుంది మా చెల్లెలు మాత్రం ఈ దీంట్లో అనమాట. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. చాలా ఫోటోషూట్స్ అయితే చేశారు. మంచిగా టైం ఉన్నది అనిపించింది వీళ్ళకి, ఎందుకంటే ఇంటి పక్కనే ఫంక్షన్ హాల్ అనమాట. పెళ్ళి వచ్చేసి మా బాబాయ్ వాళ్ళే చేస్తున్నారు. మా బాబాయ్ అంటే తెలుసు కదా, నేను ఆల్రెడీ హోమ్ టూర్ అనేది అప్లోడ్ చేశాను, చూడండి. ఇక్కడ పెళ్లి వచ్చేసి మా బాబాయ్ వాళ్ళే చేస్తూ ఉన్నారు. నార్మల్గా అయితే అబ్బాయి వాళ్ళు చేస్తారు, కానీ ఇక్కడ మా బాబాయ్ వాళ్ళే చేస్తున్నారు అనమాట. అంటే పెళ్లి కూతురు వాళ్ళే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ హాల్ పక్కనే అనమాట, అందుకే వీళ్ళకి చాలా టైం ఉంది. ఫోటోషూట్ చాలా ఎక్కువగా చేశారు. మా పెళ్ళిళ్ళప్పుడు తగలడింది టైం, అసలు ఏ టైమో ఉండదు అనిపించింది. తాళి కట్టే 5 నిమిషాల ముందు నీళ్లు పోసారనమాట. వాళ్ళ శాస్త్రం ప్రకారం నీళ్లు పోస్తారంట, వాళ్ళే పోసి వాళ్ళే ఇది చేయాలంట. 5 నిమిషాల ముందు నీళ్లు పోసినారు. అసలు ఫోటోషూట్ లేదు, బోర్డు లేదు, ఏమీ లేదనమాట. సో ఈ పిల్లకి మంచిగా టైం దొరికింది అనిపించింది. మంచిగా ఫోటోషూట్ చేశారు, మంచిగా ఫోటోలు దింపారు. సో ఇక్కడైతే ఇంకా ఫోటోషూట్ జరుగుతూ ఉంది. మధ్యలోనే ఒడిబియ్యం పోస్తాము, ఒడిబియ్యం అయితే పోస్తారు. సో ఒడిబియ్యం పోద్దామని చెప్పి పోస్తూ ఉన్నారు. పోసేది మా అమ్మే అనమాట. యాక్చువల్గా కింద కూర్చుంటారు అనుకుంటే ఒడిబియ్యం పోసేటప్పుడు, మరి ఈ పిల్లని ఎందుకో పైన కూర్చోపెట్టారు, తెలీదు. సో ఏమైనా చీర అంతా నలిగిపోతుందని చెప్పి ఏమైనా అలా చేశారో ఏమో తెలియట్లేదు. సో ఒడిబియ్యం అయితే మా అమ్మ పోస్తూ ఉంది. ఇంకోటైతే ఫంక్షన్ అయితే మంచిగా చేశాడు. అసలు పెళ్లిలో అరేంజ్మెంట్ అయితే మా బాబాయ్ ఇలా చేస్తాడు అని చెప్పి అనుకోలేదు మేము. అంత గ్రాండ్గా అయితే చేశాడనమాట. భోజనాల దగ్గర నుంచి అరేంజ్మెంట్స్ కానీ, పెళ్లి కానీ, డెకరేషన్ కానీ, ఫోటోషూట్ కానీ, ఏ టు జెడ్ భలే చేశాడు అనిపించింది నిజంగా. అంతగా చేస్తాడు అని అనుకోలేదు. సో మేమే ఒకనొక టైంలో అక్కడ పెళ్ళిలో చాలా బాగా చేసావు అని చెప్పి మా నాన్న అండము, మా అమ్మ అండము, మేము అండము అంతా జరిగింది. అంటే అట్లా ఆ రకంగా చేస్తాడు అని చెప్పి మేము అనుకోలేదు. సో మేము ఒక ఊర్లో ఉంటాము, మా బాబాయ్ ఒక ఊర్లో ఉంటాడు. సో పెళ్ళికి అనేది మేము బెంగళూరు నుంచి ఆ రోజు రావడం జరిగింది. సో పెళ్లి కూతురు చేసే టైంకి అయితే మేము వచ్చాము. ఇక పెళ్లి కూతుర్ని పసుపు అంతా చేసిన తర్వాత రెడీ చేసి ఇక్కడి నుంచి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తాము. ఎట్లా పెడతామా ఇప్పుడు? చేసిన తర్వాత దేవుని మొక్కిన దగ్గర కొంచెం ఫోటోషూట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఫోటోషూట్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ హాల్లోకి వచ్చిన తర్వాత మరి అందరితో ఫోటోషూట్ చేస్తారు. సో అది కూడా ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకు బాగుంటుంది, చూడండి. లేదు అదంతే స్టైల్. ఓకేనా? మీరు ముగ్గురు మీరు అలా కొద్ది పక్కన పూలదండ అనేది మేనమామలతో వేపిస్తారు కదా, అలాగా అమ్మాయికి మేనమామలు అనమాట. అంటే మా పిన్ని వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళే అనమాట. సో అందుకు వాళ్ళిద్దరితో పూలదండ వేపించడం జరిగింది. ఇక అందరితో ఒకసారి ఫొటోస్.
కట్టించుకోలే ఇంకా ఏంది దొరకనేలే ఏంటివి కట్టించుకున్నావు అని చెప్పాను ఆయన అదో సెల్ పెట్టినావా. ఓ ఇక్కడైతే ఇక ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసిన తర్వాత రాత్రి భోజనాలు అయితే మంచిగా జరిగాయి. చూసారు కదా, గోబీ రైస్ చేశారు, అలాగే చాలా రకాలైతే చేశారు. అదంతా పర్టికులర్గా నేను తీయలేదు వీడియో, సో ఉత్త ప్లేట్ ఒకటే తీసాను అనమాట. అది గోబీ రైస్ చాలా మంచిగా బాగుండేదని చెప్పి అక్కడ మా నాన్న రియల్ వాయిస్ అక్కడే పెట్టాను. సో మా నాన్న లేడు కదా, అందుకే ఆ వాయిస్ అంతా ఎప్పటికైనా ఉంటుందని చెప్పి అలా పెట్టాల్సి వచ్చింది. కాకుండా వేరేది పెట్టింటే ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా బాబాయ్తో గోబీ రైస్ బాగుంది, కేసరీబాత్ బాగుంది. మా అమ్మకి కేసరీబాత్ పరమాన్నము ఇట్లాంటివంటే బలిష్టం అనమాట, ఎందుకో తెలీదు. సో కేసరీబాత్ పరమాన్నము బెల్లం అన్నము ఇవన్నీ మామూలుగా చేసినా కూడా బలిష్టపడుతుంది అనమాట. అదే చెప్తా ఉంది. సో ఇక ఫంక్షన్ హాల్ నుంచి రాత్రి నైట్ అయిపోయింది, 10 అలా అయిందనమాట. ఈ టైంలో అమ్మాయికి అయితే అబ్బాయి సైడ్ వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు, అంటే పెద్ద తాంబూలం అని అంటారు మా సైడ్ అయితే. అది చేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాం, పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు, అందుకే ఇంటికి వెళ్ళి పడుకుంటాం. ఇల్లు కూడా పక్కనే అనమాట. చూస్తారు కదా, బొద్దుల వారి ఆహ్వానం అని చెప్పి. సో బొద్దులలో అనమాట అండి. ఇవన్నీ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అవన్నీ మెమోరీస్ గుర్తొస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, మరీ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో, మరీ అందరం కలిసి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో అన్నట్టు అనిపించింది అనమాట. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనమాట వీళ్ళిద్దరు, జగదీష్ అనమాట. సో తన పేరు కావ్య వెట్స్ జగదీష్. ఫంక్షన్ హాల్ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయి అంతా నిద్ర చేసుకొని పొద్దున 7కో 6కో వచ్చేసామన్నమాట. 9 o'clockకి తలంబరాలు. సో 9 తర్వాత పెళ్లి కూతుర్ని తలంబరాలకు ముందు ఎలా రెడీ చేశారు అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూడండి ఒకసారి. మా అక్క చూడండి ఎంత జబర్దస్త్గా రెడీ అయిందో చూపిస్తుంది. బొద్దులవారి ఫ్యామిలీ అని తీసుకో అది అని చెప్పి జబర్దస్త్గా రెడీ అవుతుంది మా అక్క మాత్రము. సో నెక్స్ట్ పెళ్లి కూతుర్ని ఎలా రెడీ చేస్తూ ఉన్నారు అనేది ఉంటుంది, చూడండి. వచ్చే సంవత్సరం మోస్తారు 5 అంటే చుట్టారు లేవయ్యా గట్టేసిందా టెన్షన్ పడదు, కూల్ కొట్టు. కానీ లేదు ఇప్పుడు అయిపోతాడు బాగా పెట్టుకున్నాలే. రామే వచ్చింది బాబు బొట్టు పెట్టేకి. ఇక మేము అక్కడ తలంబరాలకి ఎట్లా పడుతున్నారు, ఎట్లా తాళి కడుతున్నారు అని చూసేలోపు ఇక్కడ మా ఫొటోస్ తీసుకుంటా ఇది చేసుకుంటా ఉన్నాము. అంతలోపు అక్కడ తలంబరాలు తాళి అంతా అయిపోయింది. షాక్ మేము ఇక్కడ ఫోటో లేలోపు తాళి అయిపోయింది. ఇక మేము అక్కడ స్టేజ్ మీదకి కూడా వెళ్ళలేదు, సో అందుకే నేను వీడియో కూడా తీయలేదన్నమాట. ఇక్కడ మాకు వచ్చేసి పెళ్ళంతా తీసుకుని ఫోన్ తీసుకుపోతా ఉంటే ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాను.